హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో అమ్మ వాళ్ళ ఊర్లో పోతురాజు స్వామి తిరునాళ్ళు అయితే జరిగింది కదండి. ఫస్ట్ డే అయితే డే 1 వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేసేయండి. సో డే 1 రోజు వచ్చేసి పోతురాజు స్వామి ఊర్లోకి రావటం అండ్ కోడిని కోసుకోవడం, పొట్టేల్ని కోసుకోవడం, దేవుడికి అలా అయితే మనం మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని అన్నీ చేసుకున్నాము. అలాగే డే 2 వచ్చేసి గుండం అయితే తొక్కుతున్నారండి ఊర్లో. సో ఫస్ట్ వచ్చేసి దేవుడి దగ్గర దేవుడు వచ్చేసి ముందు ఉంటాడు. సో దేవుడి ముందరైతేసి మనం గుండం అయితే తొక్కుతారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈవినింగ్ నుంచి అయితే కట్లు అవన్నీ అయితే కాలుస్తారు. సో అవి కాల్చాక మనకి తడి బట్టల మీద అయితే గుండం తొక్కుతారనమాట. ఈసారి అయితే ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి ప్రతి ఒక్కటి కూడా. నేనైతే నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్కటి నేనైతే క్యాప్చర్ చేశాను. సో ప్రతిదీ మేము పెట్టున్నాం వీడియో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దేవుడికి గుండం తొక్కే ముందు వచ్చేసి తడి బట్టల మీద తొక్కుతారనమాట. మన అంటే గుండం తొక్కే దగ్గరలో ఎక్కడైనా నది ఉంటే నదిలోకి వెళ్ళి నది స్నానం చేసి తడి బట్టల మీద వచ్చి కడ్డీలతో సో అలా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే గుండం అయితే తొక్కుతారనమాట. మనసులో ఏమైనా కోరిక ఉన్నా, సో ఎవరైనా చేసుకోవాలి, జాబ్ లేని వాళ్ళు, అలాగే ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే ఇంకేమైనా చేసేవాళ్ళు, సో ఏమైనా కోరికలు ఉంటే మనసులో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే గుండం అయితే తొక్కుతారనమాట. సో అవి చాలామందికి అనుకోవచ్చు కాలుతాయేమో అది ఇది అని చెప్పి చాలామంది అయితే అనుకుంటారనమాట. సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుడికి మనస్ఫూర్తిగా, అంటే మనం ఏం చేయకుండా నీసు అలా ఏం తినకుండా మనస్ఫూర్తిగా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఒక్క పొద్దుండేసి గుండం అయితే తొక్కితే మనకైతే ఏం కాదు. సో ఆ దేవుడి మహిమే మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మహాలక్ష్మి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే వచ్చేసి గుండం అయితే వేశారనమాట. సో ఆల్రెడీ మనకి దేవుడైతే ముందుంటాడు, దేవుడి ముందరైతే మనం తొక్కాలన్నమాట గుండం అనేది. సో ఈవినింగ్ నుంచి అలా అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారనమాట కట్లు అవన్నీ వచ్చేసి. సో డే 1 వచ్చేసి హజ్జు ఈవెంట్స్ వాళ్ళైతే డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. డే 2 వచ్చేసి మైకిల్ ఈవెంట్స్ వాళ్ళైతే జరిగిందనమాట. సో ఇద్దరు బాగా చేశారు. 3 days తినాలని చెప్పాను కదా, ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ అనమాట. సో డే 2 ఏమేమి జరిగింది ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి దేవుడికి ఆ రోజు పొద్దున్నే వచ్చేసి టెంకాయ కొట్టుకునే వాళ్ళు, అలాగే ఏమైనా పెట్టుకునే వాళ్ళు, ఎట్లా ప్రసాదాలు అవి పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, నైట్ 10 or 11 టైంలో గుండం అయితే తొక్కారనమాట. ఆల్రెడీ ఒక సైడ్ వచ్చేసి మైకిల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంది. సో సగంలో ఆపేసి ఇదైతే తొక్కిచ్చారనమాట గుండం అనేది. సో మేము ఫస్ట్ వచ్చేసి 10:30 or 11కి స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి పాముది ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం చుచ్చుబుడ్డీలు, అలాగే భూచక్రాలు, పాము బిళ్ళలు ఉంటాయి కదా, సో అలాగా పాము బిళ్ళలు అనమాట. పాము ఇదంతా కూడా. సో మొత్తం ఇది పెద్ద పాము, చాలా బాగుంది. తపాసులు అంటే పేలుతూ ఉన్నాయన్నమాట అవన్నీ. సో చూడండి అసలు ఎంతమంది జనాభా ఉన్నారో ఇక్కడైతే గుండం తొక్కే దగ్గర. సో స్టార్ట్ చేశారనమాట. అక్కడ చుచ్చుబుడ్డీలు అవన్నీ పెట్టేసి స్టార్ట్ చేస్తారు. అక్కడ చూడండి అసలు జనాభా అయితే సందు లేరు, ఎక్కడెక్కడ మా చుట్టూ పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి అయితే చూస్తారు. అంత బాగా చేస్తారనమాట తిరునాళ్ళు అనేది అక్కడ. సో ఇక్కడంతా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ గుండం తొక్కే వాళ్ళు 20 members ఆర్ 25 members అలా తొక్కుంటారేమో మేబీ, నేను కరెక్ట్గా కౌంట్ చేయలేదు. సో వాళ్ళు తొక్కే వాళ్ళు వచ్చేసి నది స్నానం చేసి కడ్డీలతో దండం పెట్టుకుంటూ మొక్కుకుంటూ అలాగైతే గుండం దగ్గరికి అయితే వస్తారనమాట. సో క్యూగా లైన్లో నిలబడి 1 by 1 అయితే తొక్కి దేవుడి ముందరికి వెళ్ళి అలాగే పడిపోతారనమాట. సో వాళ్ళకైతే ఏమీ కాలవండి. సో ఏమైనా తప్పు చేసి మనసులో ఇంకేదో ఆలోచన పెట్టుకొని గుండం తొక్కేదన్నమాట ఖచ్చితంగా అయితే కాలుతాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ తాటాకులతో ఇట్లయితే ఆర్పుతూ ఉంటారనమాట. అంటే మంట వస్తుంది కదా, సో మంటలో మనం నడవలేం కాబట్టి తాటాకులతో ఇట్లయితే ఆర్పుతూ ఉంటారు. సో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదన్నమాట ఈ గుండం వచ్చేసి. ఇక్కడ నుంచి అందులో అంటే అదొక 5 feet ఉంటుందేమో, బాగా బొగ్గులు అవన్నీ అయితే చేసేస్తారనమాట. అలాగా విసనకర్రలతో విసురుతూ ఉంటారు, ఎందుకంటే మంట రాకుండా ఉంటుంది కాబట్టి. సో అలా విసురుతూ అక్కడి నుంచి అయితే వస్తారనమాట. సో చూడండి లైట్ సెట్టింగ్స్ కానీ చూడండి, మంట చిన్న చిన్న మంటలు వస్తున్నాయి. సో అలా రాకూడదు కాబట్టి అలా అయితే విసురుతూ ఉంటారు. చుచ్చుబుడ్డీలు చూడండి అసలు ఎన్ని పెట్టేస్తున్నారు. టపాసులు కూడా బాగా పేల్చారు ఈసారి అయితే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టేస్తారనమాట. చుట్టూరు జనాభా ఉంటే చుట్టూ ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళని అన్ని ఇల్లులు ఎక్కేసి చూస్తూ ఉంటారనమాట. సో అంతగా కనిపించదు కాబట్టి సో దగ్గరగా చూడాలనుకున్న వాళ్ళు దగ్గరగా ఉంటారు.
సో చుట్టుపక్కల మిద్దెలు అవన్నీ ఎక్కేసి చూస్తూ ఉంటారనమాట. ఇక్కడంతా కూడా పెడుతున్నారు. అంటే కరెక్ట్‌గా వాళ్ళకి ఆపోజిట్ శివుడు ఉంటాడనమాట. శివుడు ముందరెళ్ళి అలా పడిపోతారు దండం పెట్టుకొని. సో చిచ్చుబుడ్డులు చూస్తున్నాం కదా, ఆల్రెడీ వాళ్ళు క్యూ లైన్‌లో నిలబడుకొని ఉన్నారనమాట. 1 బై 1 వచ్చి తొక్కుకుంటూ వెళ్తారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. డే 3 వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప అయితే భరతనాట్యం అయితే చాలా బాగా చేసిందండి. మేమైతే అలాగే చూస్తూ ఉండిపోయాం అనమాట. సో మైకేల్ ఈవెంట్స్ వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి భరతనాట్యం అయితే చేపించారు పాప చేత. సో ఫైనల్లీ లాస్ట్లో మేము ఇంటికి వెళ్ళిపోతాం అనగా ఈ క్లిక్ అయితే తీసుకున్నాం అనమాట. నేను అండ్ మా తమ్ముడు వచ్చేసి, అండ్ మా తమ్ముడు ప్లస్ మా అత్తయ్య వాళ్ళ కూతురు అండ్ మా అక్క వాళ్ళ బాబు వీళ్ళు. సో ఇక్కడ ఇంకా ఫైనల్గా టపాసులు అలా పేలుస్తుంటే ఒక చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా డే 3 వ్లాగ్ వచ్చేసి పొంగళ్ళు అవి అయితే పెట్టుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి డే 2 వ్లాగ్. డే 3 వ్లాగ్ కూడా రేపైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మా ఊరిలో పోతురాజు స్వామి జాతర అండ్ సెకండ్ డే వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. చాలా బాగా జరిగిందండి. సో ఇంకొచ్చేసి రేపు వచ్చేసి మనకి పొంగళ్ళు పెట్టుకుంటారు. ప్లస్ వచ్చేసి అలాగే పీజీఎం ఈవెంట్స్ వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.